ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. దేవుని జీవవాక్కు అనే దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారందరికీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దైవ ధ్యానంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచన భాగాలను మనం ధ్యానం చేద్దాం. 3వ దినమున గలిలియాలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయము ఇంకా రాలేదనెను. ఆ తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడు అనెను. చదవబడినటువంటి పరిశుద్ధ లేఖనములలో నుండి ఒక వృత్తాంతం. కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహము జరుగుతూ ఉండగా, ఆ వివాహమునకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును, తన శిష్యులను, తల్లి అయిన మరియను, ఆ కుటుంబస్తులు ఆ వివాహమునకు ఆహ్వానించారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ వివాహములో ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పిలువబడిన వివాహంలో ఒక కొరత వచ్చింది. ఏమిటది అంటే, జరుగుతున్నటువంటి విందులో ద్రాక్షరసం అయిపోయింది. ఆ వివాహములో ద్రాక్షరసం అయిపోయింది. అది గుర్తించినటువంటి మరియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది, అయ్యా, విందులో ద్రాక్షరసము లేదు. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, అమ్మా, నా సమయము ఇంకా రాలేదు. అప్పుడు మరియా పరిచారకుల వైపు చూసి, ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెప్పింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచన భాగాల్లో ఉన్నటువంటి విషయం ఇది. దేవుని ప్రజలారా, మరియా చెబుతున్నటువంటి ఒక మాట పరిచారకులను చూసి, కానా అనేటువంటి ఆ విందులో ఉన్నటువంటి ఒక కొరత ఏమిటంటే ద్రాక్షారసము లేదు. ఈ కొరతను తీర్చగలిగినటువంటి వారు ఎవరు అంటే అది యేసు ప్రభు మాత్రమే. ఈ కొరతను తీర్చగలడు, ఈ సమస్యకు పరిష్కారం ప్రభు అయినటువంటి యేసు మాత్రమే అని తెలిసినటువంటి మరియా యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్తుంది, ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది అని. అమ్మా, నాతో నీకేం పని? ఇంకా నా సమయము రాలేదు అని చెప్పారు. దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేయాలంటే, దేవుడు ఏదైనా ఒక సమస్యకు పరిష్కారాన్ని చూపాలంటే, దేవుడు ఏదైనా ఒక అద్భుతం, ఆశ్చర్య కార్యాలు జరిగించాలంటే ఆయన సమయంలో ఆయన చేస్తాడు. ప్రార్థనకు జవాబైనా, ఏ విషయమైనా ఆయన సమయంలో ఆయన జరిగిస్తాడు. ఒక వ్యక్తిని హెచ్చించుటైనా, ఒక వ్యక్తిని ఘనపరచుటైనా తగిన సమయం, దేవుని సమయం అన్నది ఒకటి ఉంటుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తా వస్తూ ఉంది. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని సమయంలో దేవుని కార్యాలు జరుగుతాయి. ఒక సీజన్, దేవుని యొక్క సమయం అన్నది ఒకటి ఉంటుంది. ఆ సమయంలో దేవుడు తన కార్యాలన్నీ జరిగిస్తూ వస్తారు. అందుకే ప్రభువైన యేసు చెబుతున్నారు, అమ్మా, నా సమయం ఇంకను రాలేదు. అప్పుడు మరియా పరిచారకులను చూసి ఏమని చెప్పిందంటే, ఆయన మీతో చెప్పునది మీరు చేయుడి. దేవుని పిల్లలారా, ఎవరి జీవితంలోనైనా కొరత తీర్చబడాలంటే, ఎవరి జీవితంలోనైనా అద్భుతము జరగాలంటే, ఎవరి జీవితంలోనైనా ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేయాలని ఆశిస్తే ఆయన చెప్పినది మనము చేయాలి. అది ఎరిగినటువంటి మరియా ఏమని చెబుతుందంటే,
ఆయన మీతో చెప్పునది మీరు చేయండి. ఆయన ఏం చెప్పారు చూడండి, 7వ వచనం. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోవుడని చెప్పగా, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం అక్కడ కొన్ని రాతి బాణలు పెట్టబడి ఉన్నాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన సమయంలో ఏమని చెప్పారంటే, మీరు అక్కడ శుద్ధీకరణ కొరకు ఉంచబడినటువంటి ఆ రాతి బాణలను నీటితో నింపండి అని చెప్పగానే ఆయన మాటకు విధేయులై ఆ పరిచారకులు వాటిని అంచుల మట్టుకు నింపారు. నింపిన తర్వాత, ఇప్పుడు మీరు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళమన్నప్పుడు విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళి ఆ నీటిని ఆ ప్రధానికి ఇచ్చినప్పుడు ఆ నీరు ఆ ప్రధాని తాగినప్పుడు నీరు ద్రాక్షారసముగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలారా, అక్కడ ఒక కొరత. కానా అనేటువంటి పెళ్లి విందులో ఒక కొరత. ఆ కొరతను దేవుడు తీర్చుటకు ఒక అద్భుతం చేశారు. నీటిని ద్రాక్షారసముగా మార్చారు. దేవుని ప్రజలారా, ఒక అద్భుతం నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో జరగాలంటే మన కొరత, మన జీవితంలో ఉన్న కొరత, మన జీవితంలో ఉన్న కొదువ, మన జీవితంలో ఉన్న సమస్య తీర్చబడాలంటే ఆయన చెప్పింది మనం చేయాలి. ఆయనకు మనం విధేయత చూపిస్తే మన జీవితంలో మనం అద్భుతాన్ని చూస్తాం. వాళ్ళు ఆయన చెప్పింది చేశారు, విధేయత చూపించారు. విధేయతకు ఫలం అద్భుతం. దేవుని ప్రజలారా, ఆయన చెప్పినది మనము చేసే వారముగా ఉండాలి. ఇక్కడ చెప్పబడినటువంటి మాట, ఆయన మీతో చెప్పినది మీరు చేయుడి అనగానే, ఇదిగో ఆయన చెప్పారు, మీరు ఆ రాతి బాణలను నీళ్లతో నింపండి. నీళ్లతో నింపమనగానే ఆ పరిచారకులు ఏ ప్రశ్న వేయలేదు. వాళ్ళు నింపారు నీళ్లతో. వాళ్ళు ఏ ప్రశ్న, ఏ క్వశ్చన్ వేయకుండా వాళ్ళు ముంచి ఆ నీటిని తీసుకొని వెళ్ళి విందు ప్రధానికి ఇచ్చారు. నీటిని ఇవ్వడం ఏంటయ్యా? విందు ప్రధానికి నీటిని ఇవ్వడం ఏంటి? వాళ్ళకి కావాల్సింది ద్రాక్షారసం. మనం తీసుకొని వెళ్ళి ఇస్తుంది నీరు. ఎలా ఇమ్మంటారు ప్రభువా అనే వారు అడగలేదు. వారు విధేయత చూపించారు. విధేయత అద్భుతముగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి, దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. రెండవది, దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి. మూడవది, దేవుని సమయంలో మనం దేవునికి విధేయత చూపగలిగితే మన జీవితంలో మనం అద్భుతాన్ని చూస్తాం. ఈరోజు చాలా మంది దేవుని దగ్గర అద్భుతాన్ని ఆశిస్తారు. దేవుని దగ్గర ఆశ్చర్యమైన కార్యాలు చూడాలని ఆశిస్తారు. మన దేవుడు నీటిని ద్రాక్షారసముగా మారుస్తారు. మారాన్ని మధురముగా మార్చగలిగిన వారు, దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగిన దేవుడు. కానీ ఇది కొందరి జీవితంలో జరుగుతుంది, కొందరి జీవితంలో జరగడం లేదు. దానికి గల కారణం, ఒకటి, దేవుని సమయం కొరకు ఎదురు చూడరు. దేవుని సమయం కొరకు ఎదురు చూడరు. రెండవది, దేవుడు చెప్పినట్లుగా చేయుటకు వారు విధేయత చూపకపోవడం వలన అద్భుతము వారి జీవితంలో వారు అనుభవించలేకపోతున్నారు. దేవుని పిల్లలారా, నీవు అద్భుతం చూడాలంటే దేవుడు చెప్పినట్లు చేసి నీవు అద్భుతాన్ని అనుభవించాలి. నయమాను అనే వ్యక్తికి ఎలీషా ఏదైతే చెప్పాడో దాన్ని చేశాడు కనుకనే కుష్టి వ్యాధి నుండి విడుదల పొందగలిగాడు. అతడు విడుదలను అనుభవించాడు. దేవుని మాట ప్రకారం చేస్తే నీకు స్వస్థత,
దేవుని మాట ప్రకారం నువ్వు చేస్తే నీకు విడుదల. ఇదిగో నీ విధేయత నీ జీవితంలో అద్భుతానికి కారణమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మీతో చెప్పినది చేయుడి. నీ వ్యక్తిగతమైన జీవితంలో నువ్వే విధమైనటువంటి పరిస్థితుల్లో నీవున్నావో నాకు తెలియదు. నీ దుఃఖము సంతోషంగా మారాలంటే, నీ మధురంగా మారాలంటే, నీ జీవితంలో ఏ పరిస్థితి, ఏ భయంకరమైనటువంటి కన్నీరు నాట్యంగా మార్చబడాలంటే ఆయన నీతో చెప్పునది చేయుడి. ఆయన సమయము కొరకు ఎదురు చూడు. ఆయన నీతో చెప్పినది చేయి. ఆయనకు నువ్వు విధేయత చూపు. ఖచ్చితంగా నీ జీవితంలో నీవు అద్భుతాన్ని అనుభవించగలుగుతావు. ఇంకొక విషయాన్ని కూడా మీకు పరిచయం చేస్తాను. ఆయన మాట వింటే ఏం జరుగుతుందో మీకు ఒకసారి చూపిస్తాను. చదివి చూడండి ఒకసారి. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేద్దుమని ఆయనతో చెప్పెను. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన గెనెసరేతు అనేటువంటి ఒక తీరము దగ్గర ఉన్నప్పుడు జరిగినటువంటి అద్భుతం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇలాగ చెప్పారు. సీమోను, రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు. రాత్రంతా వారు ఆ చేపల యాటలో పనిచేశారు. రేతంతా కూడా వారు వలలు వేశారు. వాళ్ళకి ఏమీ దొరకలేదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు, ఇదిగో నీవు ఇప్పుడు వలవేయి. మీరు ఇప్పుడు వలవేయమనగా దోణిను మీరు లోతుకు నడిపించి మీరు ఇప్పుడు వలలు వేయండి. ఆయన అన్నాడు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, మాకు ఏమీ దొరకలేదు. కానీ నీ మాట చొప్పున మేము వలలు వేద్దుము అని ఆయనతో అనగానే నీ మాట చొప్పున వేస్తామని వారు వలలు వేశారు. పిల్లలు మీరు తెలుసుకోవాలి, సీమోను చేపలు పట్టడంలో గొప్ప సీనియర్. ఎక్కడ చేపలు ఉంటాయో, ఏ టైంలో చేపలు ఉంటాయో, ఏ టైంలో వలలు వేస్తే చేపలు దొరుకుతాయో తెలిసినటువంటి అనుభవజ్ఞుడు. కానీ తన అనుభవం రాత్రంతా ప్రయాసపడిన దానికి ఏం దొరకలేదు. కానీ దేవుని మాట చొప్పున అతడు వల వేసినప్పుడు వారు ఆశ్చర్యపడేంతగా విస్తారమైనటువంటి చేపలను పట్టగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలారా, సీమోను ఆశ్చర్యపడిపోయారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని బోట్లు ఉన్నటువంటి వారు కూడా ఆశ్చర్యపడిపోయారు. ఇన్ని చేపలు ఎలా పడ్డాయి? ఇవన్నిటికీ కారణం ఏంటయ్యా అంటే దేవుని మాట చొప్పున చేయడం వలన కలిగినటువంటి గొప్ప ప్రతిఫలం. పిల్లరా, దేవుని మాట చొప్పున మనం ఏదైనా చేస్తే, దేవుని మాట చొప్పున ఏదైనా ప్రారంభిస్తే, దేవుని మాట చొప్పున ఏదైనా మనము చేయటం ప్రారంభిస్తే అద్భుతాలు అనుక్షణం అనుదినం మనం అద్భుతములు చూడగలుగుతాం. దానిలో అభివృద్ధి ఉంటుంది. చూడండి, దేవుని మాట చొప్పున చేసేవాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనున్న వానిని పోలి ఉన్నాడని దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది. దేవుడు, మనం అందరము కూడా ఖచ్చితంగా దేవుని మాట ప్రకారం చేసేవారమై ఉండాలి. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఇదిగో ఆయన మీతో చెప్పునది చేయుడని చెప్పి మరీ చెప్పింది. అలా చేయటాన్ని బట్టి నీళ్లు ద్రాక్షారసముగా మారిపోయాయి. యేసు వలవేయమన్నప్పుడు వలవేయటం ద్వారా వారు ఆశ్చర్యపడిపోయే అంతగా విస్తారమైన చేపలు పట్టగలిగారు. ఈరోజు అలసి సొలసిపోయి ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, నీవు ఆయన మాట చొప్పున వల వేస్తే,
నీవు ఆయన మాట చొప్పున కార్యమును జరిగిస్తే, నీవు ఆయన మాట చొప్పున నీ ప్రయాణమును ప్రారంభిస్తే, నీవు ఆయన మాట చొప్పున నీ జీవితమును, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోగలిగితే, నీవు ఒక ఫలభరితమైనటువంటి వ్యక్తిగా ఉంటావు అని చెప్పడానికి ఎంత మాత్రమును సందేహం లేదు. అబ్రహాము దేవుని మాట చొప్పున, దేవుని వాక్యం, దేవుని వాక్కుకు లోబడి తన ఆధ్యాత్మికమైన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన స్వదేశమును విడిచాడు. అందుకే అబ్రహాము జనములకు, జాతులకు దీవెనైపోయాడు. పిల్లారా, దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, ఒక్క మాటకు అతడు లోబడి అతడు స్వదేశమును విడిచిపెట్టేశాడు. దేవుని ప్రజలారా, ఎవరైతే దేవుని మాటను వింటారో వారు ఇదిగో దేశం యొక్క ఉన్నత స్థానముల మీద నిలబడతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరు దేవుని వాక్యమును, దేవుని మాటకు లోబడతారో, దేవుని వాక్యమును వింటారో వారు దేవుని దేశం యొక్క మంచి పదార్థములు భుజిస్తారని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు దేవుని మాటను బట్టి మీ జీవితాన్ని కట్టుకోవాలి. నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని దేవుని వాక్కుతోనూ కట్టుకోవాలని ఈరోజు ఒక దైవజనుడిగా ప్రకటిస్తున్నాను. ఇదిగో ఆయన నీతో చెప్పున్నది నువ్వు చేస్తే నీతిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ద్రాక్షారసముగా మార్చేస్తాడు. రంగు రుచి ఏమీ లేనటువంటి నీటిని దేవుడు రంగు రుచి అన్నీ అనుగ్రహించి దానిని ఒక ద్రాక్షారసముగా మార్చినట్లుగా నీ బ్రతుకుకు దేవుడు ఒక విలువను తీసుకురాగలిగిన దేవుడు ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నీవు ఆయన చెప్పినది నీవు చేయాలి. ఆయన నీతో చెప్పినది చేయి. ఆయన పరిశుద్ధాత్ముని స్వరం నీతో ఏదైతే మాట్లాడుతుందో అది నువ్వు చేయి. లేఖన స్వరం నీతో ఏది మాట్లాడుతుందో అది చేయి. నీ దైవజనుడు నీకు ఏది బోధిస్తున్నాడో అది చేయి. ఖచ్చితంగా ఆ మహిమ కలిగిన దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థాయికి హెచ్చించి నిన్ను కనపరుస్తాడు. నీవు అనుదినం అనుక్షణం అద్భుతములను అనుభవిస్తావు. నీవే ఒక అద్భుతముగా మార్చబడతావు. కనుక ప్రియులారా, ఆయన నీతో చెప్పినది నీవు చేయాలి. ఆయన మాట చొప్పున వల వేసిన వారు విస్తారమైనటువంటి చేపలు పట్టగలిగారు. నీవు ఆయన మాట చొప్పున నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుందువుగాక. ఆమెను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీవు కొరతను తీర్చి నీటిని ద్రాక్షారసముగా మార్చావు ప్రభు. ఇదిగో వలవేయగా విస్తారమైన చేపలు పడినట్లుగా చేశావు. మేము కూడా ప్రభువా ఇదిగో మీ సమయము కొరకు కనిపెట్టి, మీ సమయంలో ప్రభువా మీరు చెప్పినది మేము చేసి ఇదిగో తండ్రి మా జీవితంలో మీ అద్భుతాలు అనుభవించడానికి సహాయం చేయండి. మీ మాట చొప్పున మా జీవితాన్ని కట్టుకోవడానికి ప్రభు మాకు సహాయం చేయండి తండ్రి. అద్భుతము చేయమని మా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు మా ఇష్టము చొప్పున గాక మీ మాట చొప్పున కట్టుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. ఆయన జీవవాక్కులు